Hi guys, here is the review of Sabdam Telugu movie directed by Arivalagan. మెయిన్ రోల్ వచ్చేసి ఆది పినిశెట్టి, లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా తదితరులు నటించారు. రీసెంట్ గా ఒక మంచి హర్రర్ మూవీ వచ్చి పెద్ద ఎత్తున టాలీవుడ్ లో చాలా సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు ఈ శబ్దం అనే హర్రర్ మూవీ వచ్చేసింది ఆది పినిశెట్టిది. ఇక ఈ వీడియోలో ఈ శబ్దం మూవీ ప్రతి ఒక్కరిని భయపెట్టే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. రీసెంట్ గానే మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యింది. ఇదంతా మీ వల్ల గైస్, లిటరలీ చెప్తున్నా. మీరు లేకుంటే మన సినిమాట ఛానల్ లేదు, నేను లేను. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే సాధ్యమైంది. ప్రతి ఒక్కరికి, మన సబ్స్క్రైబర్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాగా ఎవ్రీడే కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ జెన్యూన్ గా, క్లియర్ కట్ గా మీ ముందుకు తేవాలనేదే నా ఉద్దేశం. ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గో టు ద వీడియో. ఇక ఈ శబ్దం మూవీ విషయానికి వస్తే పర్లేదు, బాగానే ఉంది. అబో యావరేజ్ మూవీగా అనిపించింది నాకైతే. ఇక ప్లాట్ విషయానికి వస్తే, ఒక మెడికల్ కాలేజ్ లో అనుమానాస్పదంగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారన్నమాట. అయితే అక్కడ దయ్యాలు, ఆత్మలు ఉన్నాయని చెప్పిందే అందరూ అనుకుంటారు. కానీ ఇది బయటకు వెళ్తే ఏదైతే ఆ గుడ్ విల్ ఉంటుందో కాలేజ్ సంబంధించి అది చెడిపోతుందని చెప్పి భావించి ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్, పారానార్మల్ ఇన్స్పెక్టర్ వ్యూమా ఆది పినిశెట్టిని పిలిపిస్తారన్నమాట. వ్యూమా మనుషులకు వినపడిన శబ్దాలంట అవన్నీ గ్రహిస్తూ ఉంటాడు. ఒక పారానార్మల్ యాక్టివిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రీవియస్ గా కూడా ఎన్నో కేసులు సాల్వ్ చేస్తుంటాడు. కాబట్టి హీరోని పిలిపిస్తారు. అక్కడ హీరో వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభిస్తాడు. కొన్ని నిజాలు తెలుస్తూ ఉంటాయి. ఆ తర్వాత అవంతిక, లక్ష్మీ మీనన్ మీద అనుమానం పడతాడు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ 1, 2 కాదు 42 ఆత్మలు ఉన్నాయని చెప్పి గ్రహిస్తాడు. ఇంతకీ ఆ 42 ఆత్మలు ఎవరివి? కాలేజ్ స్టూడెంట్స్ ఎందుకు చనిపోతారు? అవంతికకు ఆ చావులకు ఉన్న సంబంధం ఏంటి? ఆ ప్రాబ్లమ్ ని హీరో ఏ విధంగా సాల్వ్ చేస్తాడు? ఇదంతా రిమైనింగ్ స్టోరీ అన్నమాట, మూవీ స్టోరీ. ఇక డీప్ గా అనాలిసిస్ చేస్తే, రీసెంట్ గా తెలుగులో ఒక మంచి హర్రర్ మూవీ వచ్చి చాలా ఏళ్ళే అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. ఇది పూర్తి స్థాయిలో మనకు భయపెట్టే విధంగా ఉంది అని నేను చెప్పను, కానీ బెటర్, చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా లోపాలున్నాయి. సెకండ్ హాఫ్ గనక ఫస్ట్ హాఫ్ అంతలా ఇంప్రెస్ చేస్తుంటే గనక లిటరలీ ఇది ఒక వన్ ఆఫ్ ది గుడ్ మూవీ ఖచ్చితంగా అయి ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఇంట్రడక్షన్, కాలేజ్ స్టూడెంట్స్ చనిపోవడము, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఆ తర్వాత హీరో రావడము, ఒక అమ్మాయిని అనుమానించడము, ఇంటర్వెల్ కి ముందు అక్కడ ఆత్మలు ఉన్నాయని చెప్పే సీన్స్ తో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ పెరగడం, ఇవంతా జరిగిపోతుంటది. ఫస్ట్ హాఫ్ లిటరలీ వెరీ వెరీ వెల్ మేనేజ్మెంట్ తో, వెల్ మైండ్ సెట్ తో తీసిన, ఖచ్చితంగా ఇంప్రెస్ చేసే విధంగా తీసారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు ఇది వేరే లెవెల్ సినిమా అని చెప్పి భావిస్తారు. ఖచ్చితంగా అంత భయపడతారు. ఈ మూవీకి మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమన్ గారి మ్యూజిక్ అండి. తమన్ గారి మ్యూజిక్ మీకు తెలిసి ప్రీవియస్ ఎప్పుడైనా సరే టాలీవుడ్ మూవీస్ లో, హర్రర్ మూవీస్ కి తమన్ గారు మ్యూజిక్ అందించిన మూవీ ఏదైనా ఉందా? మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే గుర్తుకు రావటం లేదు, కానీ శబ్దం అనే టైటిల్ పెట్టారు. ఆ శబ్దాలతోనే భయపెట్టేశాడు అందరినీ తమన్ అయితే. నన్ను అడిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ రిమైనింగ్ అన్నిటికన్నా నాకు బాగా ఇంప్రెస్ అయింది నేను ఈ మూవీలో మ్యూజిక్ వల్లే. అంత బాగా మ్యూజిక్ అయితే అందించాడు. నిజం చెప్తున్నా, శబ్దం అనే టైటిల్ ఎందుకు పెట్టారో గానీ ఆ శబ్దాలతోనే భయపెట్టాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భయపడతారు ఈ మూవీ చూస్తే. కనుక ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా సాగింది. నన్ను డిసప్పాయింట్ చేసింది ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో ఆత్మల ఫ్లాష్ బ్యాక్, ఆ దయ్యాలు ఎందుకు ఉన్నాయి, వాటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, హీరో ఫ్లాష్ బ్యాక్, లాస్ట్ లో దయ్యాలతో సాగే కొన్ని సీన్లు, వాటినితో ఏ విధంగా పోరాడాలనేది చూపించారు. కానీ అది చాలా నార్మల్ మూవీ అయిపోయింది అన్నమాట సెకండ్ హాఫ్ మొత్తము. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే వేరే లెవెల్ ఉంటది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇదేదో ఆల్రెడీ అన్ని సినిమాల్లాగే ఒక నార్మల్ సినిమాగా తీసేశాడు. అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయింది, మూవీ డౌన్ అయిన ఫీల్ కలిగింది. అదే కాకుండా ఇక క్లైమాక్స్ అయితే సింపుల్ గా ఎంజాయ్ చేశాడు. సినిమాటిక్ లిబర్టీతో తేల్చేశారన్నమాట. సినిమాలో కొన్ని గబ్బిలాల సీన్స్ అన్ని అవన్నీ ఇవన్నీ కొన్ని సీన్స్ అయితే ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయి. నార్మల్ గా ఒక హర్రర్ మూవీ అంటే ఏదో ఇదే ఈ విధంగానే ఉంటాయని చెప్పి ఒక ఆడియన్స్ లో ఒక థాట్ అనేది పాతుకుపోయిందన్నమాట. ఒక ఇంట్లోనో లేక ఒక బంగ్లాలో ఒక దయ్యం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అది భయపడుతుంది. ఇంటర్వెల్ కి ఆ దయ్యానికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు చూపించడము, ఒక ట్విస్ట్ ని చూపించడము, ఆ ట్విస్ట్ ఉన్న స్టోరీని రివీల్ చేయడము, క్లైమాక్స్ లో హీరో దాన్ని విడిపించడము, లేకపోతే దానికి ఇంకేదైనా చేయడము, ఈ విధంగా ఒక ఈ విధంగానే ఉంటాయి హర్రర్ మూవీస్ అనే ఒక థాట్ నైతే తెలుగు ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. అలాంటప్పుడు ఒక హర్రర్ మూవీ తీయాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా కష్టమనే చెప్పాలి. ఈ శబ్దం మూవీ టెంప్లెట్ దానికి సంబంధించి అయినా
కానీ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ చాలా మ్యాజిక్ చేశాడని చెప్పాలి డైరెక్టర్. మూవీలో ప్లస్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లిటరలీ వేరే లెవెల్ గా ఉంటది. తమన్ గారి మ్యూజిక్, కాస్టింగ్ బాగుంటది, టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. ఇక మైనస్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ చాలా రొటీన్ గా సాగడము క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేస్తది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా ఆది పినిశెట్టి వైశాలి మూవీతో ఎంత పెద్ద హిట్ అందుకున్నాడు, ఏ విధంగా పేరు తెచ్చుకున్నాడో ఆ లెవెల్లోనే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇక లక్ష్మీ మీనన్, లైలా, సిమ్రాన్ కూడా ఒక మంచి క్యారెక్టర్స్ దొరికాయి. ఉన్నంత మేరకు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తారు. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఓకే. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ ఈ శబ్దం మూవీ చూసింటే గనక మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా గైస్ మీరు కామెంట్ చేస్తే, లైక్ అండ్ కామెంట్ చేస్తే ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది నాకైతే. ఇంకా మంచి వీడియోస్ మీ ఊరికి తేవాలనే ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.